అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మన ముందు ఆధ్యాత్మిక గురువులు కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము అనుకున్నది అలాగే మేము ఏదైతే చేస్తామో అది విజయం సాధించాలి అంటే ఏమైనా ఒక మంత్రం ఉందా, ఏ దేవుణ్ణి పూజించాలి అని అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, మనకి ధర్మశాస్త్రంలో ఈ ఒక్క పనికే విజయం సాధించడానికి ఆ దేవుడు అనేది ఉండదు. ఇప్పుడు ఒక లౌకికమైన విషయంలో ఒక వ్యక్తి 10 మందికి, ఒక వ్యక్తికి అందరికీ నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి 10 మందికి నచ్చుతాడు, ఒక వ్యక్తి 20 మందికి నచ్చుతాడు. అలాగే భగవంతుడు కూడా ఆయా మతాలు ఉన్నాయి. అంటే హిందూ ధర్మంలో కూడా ఈ 8 మంది దేవుళ్ళు ఎందుకు అంటారు? అందరూ కూడా వారి వారి ఇష్టపూర్తిగా ఆ దేవుణ్ణి ఆ రూపంలో కొలుచుకొని ఆ పేరు పెట్టుకున్నారు అనాది నుంచి. అందుకే షణ్ముఖుడు, వినాయకుడు, ఈశ్వరుడు, విష్ణుమూర్తి, అలాగే అమ్మవారు, నృసింహస్వామి, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క స్థాయి విజయాన్ని సాధించడానికి, ఒక్కొక్క దగ్గర ఈ చెడుని నశింపజేయడానికి, దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు ఆయా సందర్భాల్లో ఆయన అవతారాలు సృష్టించుకున్నాడు. అది దశావతారాలనే. తర్వాత 3 దేవతలు ఉన్నారు మనకి. ఈ ద్వాదశాదిత్యుల్ని అంటే ద్వాదశ జ్యోతి శివులనే మనము ఈ యొక్క 360 కోట్ల దేవతలుగా మనకి పరిగణించబడుతుంది. ఆ విషయాన్ని చెప్పాలంటే చాలా విశేషంగా పెద్ద మనకి ప్రవచనం అయిపోతుంది. అంటే మనకి ద్వాదశ శివుడి యొక్క పూర్తి స్థాయి 365 కోట్ల మంది దేవుళ్ళనే మనం చూసుకుంటాం. 3 కోట్ల మంది దేవతలు అంటారు వాటిని. దాన్ని విభజించుకున్నాం మనం. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న, విజయం సాధించడానికి ఏదైనా మంత్రం ఉంటుందా అని అడుగుతున్నారు. విజయం సాధించడానికి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క, అంటే వైష్ణవ మతం, అలాగే శక్తి మతం. అంటే శక్తియులు అంటే తమిళనాడు ప్రాంతానికి వెళ్తే మీరు తప్పకుండా శాక్తేయులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ అమ్మవారిని కొంతమంది శక్తుల్ని పూజిస్తారు, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుంటారు. కొంతమంది శివుని మాత్రమే పూజిస్తారు, కొంతమంది విష్ణుమూర్తిని మాత్రమే పూజిస్తారు. అలాంటప్పుడు నేను వెళ్ళి వైష్ణవ మతం చేసేవాడికి శివనామస్మరణ చేయండి, శివుని పూజ చేయండి, ఈ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం యుబంధన మృత్యోర్ముక్షి యమామృత ఆతు, ఈ మంత్రం చదువుకోండి అంటే వాడు దాన్ని తీసి పడేస్తాడు. వైష్ణవుల దగ్గరికి వచ్చేసి శివమతం చెప్పలేం, శివనామస్మరణ చెప్పలేం. శైవుల దగ్గరికి వెళ్ళి ఈ ఇదం విష్ణురు చక్రమే త్రేధా నిదయపదం సమూఢభస్య భాగుం సురే, ఈ మంత్రం చెప్పుకోవాలంటే వాళ్ళకి కోపం వస్తుంది. అంటే ఇరు వర్గాలకి సమానమైనటువంటి స్థితి మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. బట్ ఇప్పుడు నేను చెప్పేది లౌకికమైనటువంటి ప్రవర్తనలో భగవంతుడు మానవ రూపంలో వచ్చేసి శైవ శాక్తేయులని అలాగే విష్ణువులని కూడా అందరినీ ఒకతాడినటువంటి ఒక్క మహానుభావుడు, ఒక్క భగవంతుడు ఉన్నాడు. అదే శ్రీరామచంద్రుడు. ఆయన సైకతలింగంతో సీతమ్మ వారి సైకతలింగానికి అభిషేకం చేసి రాముడు స్వయంగా తను నిర్మించుకున్నటువంటి దేవాలయం రామేశ్వరం. అందుకే రాముడికి శివ వైష్ణవ భేదం కూడా లేదు. అందుకే ఆయన శివ వైష్ణవ భేదం లేకుండానికే రాముడిగా అవతరించాడు. బట్ ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోవాలి మనం. అంటే రామాయణాన్ని కూలంకషంగా మనం చదవగలిగితే స్పష్టమైనటువంటి మనకి విషయాలు తెలుస్తాయి. మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అమ్మాయి చిరంజీవి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, ఒక పని జయం కలగడానికి ఏం చెయ్యాలి అంటే, విష్ణు సంప్రదాయబద్ధమైన వాళ్ళు విష్ణు సహస్రనామం ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకం, విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు భూతకృద్భూత భూత్పావో భూతాత్మా భూత భావన, ఈ శ్లోకమైనా సరే. అలాగే రామనామస్మరణం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇది శివ మహానుభావుడు శివమూర్తే చెప్పాడు, నాకు ఆ రాముడు అంటే ప్రీతి, ఈ నామం చదివితే నన్ను పూజించినట్టే అని చెప్పాడు, శివుడు చెప్పాడు. కాబట్టి ఆ రామనామం ఇది తారక మంత్రం. బ్రహ్మాండంగా ఈ మంత్రాన్ని మనం జపం చేసినట్టయితే విశేషమైనటువంటి శుభం కలుగుతుంది. అలాగే ఈ శివనామస్మరణ అందరూ కూడా నమశివాయ అంటారు, అది చాలా తప్పు. నమశివాయ అనేటువంటి మంత్రం తప్పు. అంటే అది నమః అనేటువంటిది బీజాక్షరం. కాబట్టి దానిని మనం తప్పకుండా మనము గురువు దగ్గర దాన్ని 1,000,000 జపం చేసిన తర్వాతనే సిద్ధిస్తుంది మనకి. కాబట్టి మూలమంత్రాన్ని మనం ఎప్పుడు కూడా జపం చేయకూడదు. మరి ఎలా చదవాలండి? శివాయ నమః అనుకోవచ్చు. నమః శివాయకి అర్థం వేరు, శివాయ నమః అర్థం వేరు. నమః శివాయ అనేది వేదమంత్రంతో ఉక్తమైనది, శివాయ నమః అనేది పురాణోక్తమైనది. కాబట్టి శివాయ నమః అని చదువుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అది ఎక్కడైనా సరే శివనామస్మరణ చేసిన వారికి చాలామంది అంటుంటారు, పెద్దవాళ్ళు అంటుంటారు, శివ అనని వాడు శవంతో సమానమని. శివనామస్మరణ చేయకపోతే శవంతో సమానం మనం. కాబట్టి అటువంటి శివనామస్మరణ, శివుడి మంత్రాన్ని భవే నమః, భవాయ నమః, నీలకంఠాయ నమః, ఇలా ఏది చెప్పుకున్నా సరే అక్కడ నామస్మరణ చెప్పుకుంటే తప్పకుండా శివుడిని ఎక్కడైతే పూజిస్తామో, సర్వాంతర్యమైనటువంటి శివ విష్ణువులు ఇద్దరిని కూడా ఎప్పుడైతే మనం జపం చేస్తామో అక్కడక్కడ మనకి విజయం తప్పక కలుగుతుంది. ఇద్దరికి కలిపి చదివేది తారకనామ మంత్రం, శ్రీరామ అన్నటువంటి మంత్రాన్ని చదివితే చాలు. తప్పకుండా హనుమంతుడు ఆ చోట ఉంటాడు. హనుమంతుడు శివస్వరూపమే. కాబట్టి అటువంటి శివస్వరూపమైన హనుమంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడక్కడ తప్పకుండా విజయం తథ్యంగా ఉంటుంది. అందుకే రామనామస్మరణ
తదాస్తుగా అంటే అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆ నామజపం చేస్తే సింపుల్, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం, ఈ మంత్రం చదువుకున్నా సరే విశేషమైనటువంటి శుభం కలుగుతుంది. కానీ మనం చెయ్యం. ఎందుకు? ఈజీగా వచ్చిందిగా, ఫ్రీగా వచ్చిందిగా, మనం చెయ్యం. అదే మనకి డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చేసుకుంటే అయితే మాత్రం చాలా తప్పకుండా దానికి రష్ ఎక్కువ ఉంటుంది. దయచేసి ఇటువంటి మంత్రాలని శ్లోకాలని నిరంతరం మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు చదివినటువంటి విషయంలో మరి ఈ మంత్రం చదివితే స్వామి బాగుంటుందా, అసలు విజయం కలుగుతుందా అంటే బుద్ధిని వికసింపజేస్తాడు భగవంతుడు. విష్ణునామస్మరణలో అంటే విష్ణు సహస్రనామ పారాయణంలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకం కానీ, రామనామ పారాయణం కానీ, లేదా భారతంలో భాగవతంలో ఒక శ్లోకం కానీ మనం తీసుకొని చదివినట్టయితే దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని మనం చేసి అనుభవించి ఆనందపడి 10 మంది చెప్పాలి. కానీ మనం చేసి ఓపికేది? మనం ప్రయాణంలో చదువుకోవచ్చు, కూర్చున్న చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు ఈ నామస్మరణ. అటువంటి సౌలభ్యమైనటువంటి విషయాన్ని వదిలిపెట్టి మనం పరధర్మంలోకి వెళ్దాం, ధర్మం మారదాం, మతం మారిపోదాం, మనం విచ్చలవిడిగా తిరుగుదాం, విచ్చలవిడిగా తిందాం. ఆదివారం రోజున తినకూడదన్నటువంటి విషయం చాలామంది తెలియదు. అసలు ఈ ఆదివారం రోజున గోధుమ రవ్వ తప్ప ఏది తినకూడదు. అయినా సరే మనకి రీఎనర్జీ కలగడానికి ఆదివారం ఉత్కృష్టమైనది. ఈ 7 రోజుల 6 రోజుల కార్యక్రమాలు చేసి భగవంతుని సూర్యుని యొక్క ఉపాసన చేసినప్పుడు మనకి ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సూర్యుని వల్ల ఎనర్జీ పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది అంటున్నారు కదా, అటువంటి శక్తి శరీరానికి కూడా కావాలి. శరీరంలోటువంటి అనేక మణిలాలని, అనేకమైనటువంటి దుష్టుల యొక్క పీడని పోగొట్టుకోవడానికి సూర్యోపస్థానం చేయాలి, సూర్యోపాసన చేయాలి ఆ రోజు. కానీ ఎవరు చేస్తున్నారు? ఉపవాసం ఉండాలి, నక్తముగా ఉండాలి, శివనామస్మరణ, విష్ణునామస్మరణ, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఎవరైనా చేస్తున్నాం? నాన్ వెజ్ తిందాం, మటన్ తిందాం, చికెన్ తిందాం, మందు వేసుకుందాం, పడుకుందాం, ఇవే తప్ప పబ్బుకి వెళ్దాం. ఈ మధ్య రేవ్ పార్టీలు, అసలు ఏ స్థాయిలో ఉన్నాం మనం దిగజారిపోతున్నాం. సాటర్డే వస్తే శనివారం వస్తే రేవ్ పార్టీలు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? విచ్చలవిడినటువంటి కామకల్పమే రేవ్ పార్టీ. విచ్చలవిడితనాన్ని కలిగించేది. ఇష్టం వచ్చిన మందు తాగు, ఇష్టం వచ్చినతో కాముకమైనటువంటి భావనతో కలిగి ఉండు. అక్కడ అక్క, చెల్లె, తమ్ముడు, వదినే, అమ్మ అనేటువంటి భావన లేదు మనకి. అటువంటి వాటికి దరిద్రంగా మనం ఉన్నటువంటి ఆర్టిస్టులు, సినిమా రంగ వ్యక్తులు కూడా అటు వెళ్ళి నాశనం చేస్తున్నారు. మరి ఇటువంటి నాశనమైనటువంటి పోకడ కావాలా? భగవన్నామస్మరణతో మన పిల్లల్లో ఉన్నటువంటి ఉత్తేజితాన్ని, సమాజానికి బాగుపడేటువంటి వ్యక్తులు తయారు చేద్దామా? మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇటువంటి నామస్మరణ, శ్లోక పారాయణాలన్నీ కూడా మనకి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి, సమస్త విజయాన్ని కలిగిస్తాయి. ఇందులో సందేహం లేదు. మీ కర్మని మానుకొని చెప్పలే. మీ ఉద్యోగాన్ని మీరు చేయండి, మీ చదువు మీరు చదవండి, మీ వ్యాపారం మీరు చేయండి. అన్నీ చేస్తూనే ఈ నామస్మరణ చేస్తే భగవంతుడు మనలో ఒక ప్రేరణ, ఒక మంచి సద్భావన కలిగిస్తాడు. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇది నిజం, ఇది మాత్రమే నిజం, ఇది తథ్యం. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.